కథ ఒక సినిమా సక్సెస్ కావటంలో ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్. అలాంటి కథ విషయంలో మేకర్స్ కూడా చాలా కేర్ తీసుకుంటారు. అయితే లేటెస్ట్ గా టాలీవుడ్ లో వస్తున్న 2 భారీ బడ్జెట్ సినిమాల కథలు ఇవే అంటూ సోషల్ మీడియాలో 2 స్టోరీలు గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ సినిమాలేంటో, వాటి స్టోరీ సంగతులేంటో మనము ఒకసారి చూసిద్దాం. సినిమా కథలని ఎక్కడా రివీల్ చేయకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉంటారు మేకర్స్. అయితే వచ్చిన ట్రైలర్ని బట్టో లేక తెలిసిన ఇన్ఫర్మేషన్ని బట్టో నెటిజన్లు రకరకాల స్టోరీస్ని అల్లేస్తూ ఉంటారు. అలా రేపు రిలీజ్ అవుతున్న కుబేరా, అలాగే డిసెంబర్లో వస్తున్న రాజాసాబ్ సినిమాల కథలు ఇవే అంటూ 2 కథలని వండివార్చేశారు. కుబేరా కథ విషయానికి వస్తే, వేల కోట్ల అధిపతి అయిన జిమ్ సర్ఫ్ తన బ్లాక్ మనీని దాచిపెట్టేందుకు చార్టెడ్ అకౌంటెంట్ నాగార్జునాని నియమించుకుంటాడట. ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది ధనికులు బ్లాక్ మనీని తెలివిగా మేనేజ్ చేస్తూ వచ్చిన నాగ్ ఎవరూ లేని బిచ్చగాలను ఎంచుకుని వారితో బ్లాక్ మనీ భద్రపరుస్తూ ఉంటాడట. అలాగే నాగ్ ధనుష్ని ఎరగా వాడి జిమ్ సర్బ్ బ్లాక్ మనీ నుంచి 100 కోట్లను కొట్టేయాలని ప్లాన్ వేశాడట. అయితే అనుకోకుండా ఆ డబ్బు రష్మికకి దొరకటంతో కథ మలుపులు తిరుగుతుందట. మరి చివరికి నాగ్ పన్నాగం పండిందా? ధనుష్కి నిజం తెలిసిందా? రష్మిక ఆ డబ్బులను ఎలా దాచిపెట్టింది అన్నదే కుబేరా స్టోరీ అంటూ సర్క్యులేట్ చేస్తున్నారు సోషల్ మీడియా వారియర్స్. ఇక రాజాసాబ్ విషయానికి వస్తే, ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడుతున్న రాజా తాను ఓ కోటకి వారసుడు అని తెలుస్తుంది. అప్పటికే ఒక హీరోయిన్ తో లవ్ లో ఉండగా కోటలోకి వెళ్లిన తర్వాత నిధుల కోసమే వచ్చిన మరో హీరోయిన్ కలుస్తుందట. అలా కోట దగ్గరే జమీందారుల వారసురాలిగా మరో హీరోయిన్ సైతం ఎంట్రీ ఇస్తుందట. ఇక ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ తాత అయిన రాజాసాబ్ ఆస్తినంతా కూడా తానే అనుభవించాలి అన్న కోరికతో సంజయ్ దత్ రాజాసాబ్ ని నమ్మించి చంపేస్తాడట. పగ ప్రతీకారంతో రాజాసాబ్ ఆ కోటలోనే దయ్యమై తిరుగుతూ ఉంటాడట. చివరికి క్లైమాక్స్ ఫైట్ లో సంజయ్ దత్ దెబ్బకి ప్రభాస్ పడిపోతే రాజాసాబ్ తాత అతడి శరీరంలోకి ప్రవేశించి సంజుని చంపేస్తాడట. ఈ 2 సినిమాల కథలు ఇవే అంటూ తెగ సర్క్యులేట్ చేస్తున్నారు నెటిజన్లు. చూడాలి మరి నిజంగా ఆ కథలు అవేనా లేక గాసిప్స్ కే పరిమితమా అని. For more videos like this, subscribe Big TV channel.